అయ్యో యేసుక్రీస్తు మరణించారని ఆ యొక్క ప్రచారం మొత్తం అంతా కూడా పాకేలాగా చెప్పారు. Everybody believes Jesus died. అందరూ నమ్మారు యేసు ప్రభు చనిపోయారు ఆ మాట అయితే మాత్రం అందరూ నమ్మారు. Everybody believes that Jesus Christ died. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు మరణించారంటే నమ్మారు ఆయన. When people who do not believe Jesus, they see the cross, they say, యేసు ప్రభుని నమ్మనటువంటి వారు సైతము కూడా ఆయన మరణించారు కదా మరి ఆ శిలువను చూసినప్పుడల్లా ఈ రకంగా అనుకుంటా ఉన్నారు. they believe only the death of Christ. వారు నమ్ముతున్నారు అయితే కేవలము మరణము మాత్రమే నమ్ముతా ఉన్నారు. But I believe and you believe that Jesus is resurrected. కానీ నేను మీరు యేసుక్రీస్తు పునరుద్ధానమై లేచాడని నమ్ముతా ఉన్నాం. హల్లెలూయా. Why am I a Christian? నేను ఎందుకు క్రైస్తవుడిని? Why I say that I am a Christian? ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఎందుకు నేను క్రైస్తవుడిని అని చెప్తాను. Why do I believe that Jesus is my Lord and Savior? ఎందుకు మనం ఇలా అంటున్నాం యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు ఆయన నా యొక్క రక్షకుడు అని అంటున్నాం. The reason is He died on the cross for the sins of the people, for the sins of the whole world. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన కలువరి శిలువ పైన ఉంటారు. దేవుడు వాక్యం చెప్తా ఉంటారు. అటువంటి దైవజనుల్ని మన మధ్యకి దేవుడు పంపించినప్పుడు ఎంత శ్రద్ధగా ప్రభువు మనతో మాట్లాడాలి. ఎంతమంది ఆశ్చర్యం ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. ఆయన కూడా తెలుగు మాట్లాడుతూ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ నేను మీకు తెలుగులో తెలియజేస్తాను. కనుక శ్రద్ధ కలిగి మనం దేవుడి వాక్యాన్ని విందాం. నిజంగా దేవుడు దీవెన మనం పొందుకుందాం. ఆయనకి ఆ సమయం ఇచ్చేద్దాం. ఇవాళ మరి సరిగా ఆయన చెప్తున్న సమయంలో మనం దృష్టి పెట్టి దేవుడి వాక్యాన్ని విందాం. అయ్యగారు we thank you so much for giving us opportunity to listen God's word to you. Thank you so much. Please give one more mic. Mic is on record. And Ramesh garu, Chennai garu చాలా సంతోషం మీరు రావడం. Thank you so much. Honor you. ఎవరు కూడా క్రియేటివ్ అవ్వకండి. దయతో కూర్చున్నాం. It gives me great joy to stand before you in this morning with the word of God. ఈ ఉదయకాల సమయంలో నేను మీ అందరి ముందు కూడా ఇలా ఉండడం చాలా సంతోషిస్తా ఉన్నాను. Today is Easter Sunday. ఈ రోజు ఈస్టర్ ఆదివారం. Why it is called Easter Sunday? ఎందుకు ఈస్టర్ సండే ఈస్టర్ ఆదివారం అని అంటున్నారు? East means east side of the horizon. ఈస్ట్ అంటే తూర్పు వైపు ఈ యొక్క భూమి తూర్పు వైపు గురించి మాట్లాడుతాం. On that east side, the sun was very much early. ఆ తూర్పు వైపు సూర్యుడు త్వరగా ఉదయిస్తారు. Today, ఇవాళ very early, the sun run towards the east side. ఇవాళ చాలా త్వరగా తూర్పు వైపు సూర్యుడు ఉదయించాడు. మీరు చూసారో లేదో గమనించారో లేదో? The history event. ఇది ఒక చారిత్రాత్మక సంఘటన. It's a scientific event. ఇది ఒక సైంటిఫికల్ సంఘటన. 2024 years back. 2024 సంవత్సరాల క్రితము On this day, ఈ దినమున the sun was very much running towards the east. ఆ యొక్క సూర్యుడు తూర్పు వైపు చాలా త్వరగా ఉదయిస్తున్నాడు. Why? ఎందుకు? Why? ఎందుకు? Why? ఎందుకు? There is a great answer. దానికి చాలా గొప్ప సమాధానం ఉంది. Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు who was God in flesh, is about to come out of the tomb on this day. దేవాది దేవుడు ఆయన శరీరధారిగా ఉండి సమాధి నుండి బయటికి వచ్చిన దినము. హల్లెలూయా. Sun is the reason of that God. సూర్యుడు కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువు యొక్క సృష్టి అయి ఉన్నాడు. హల్లెలూయా. Because the same Jesus, who was the Almighty God, created the sun, moon, mountains, trees, and galaxies. ఆ యేసుక్రీస్తు ప్రభువే సర్వ సృష్టిని కూడా సూర్యుడిని, చంద్రుడిని, కొండలని, సముద్రాన్ని వీటన్నిటిని కూడా సృష్టించి ఉన్నారు. That's why it is called Easter Sunday. అందుకోసమనే
ఇవాళ ఈస్టర్ ఆదివారం అని అంటున్నాం. Sometimes you don't know. కొన్నిసార్లు మీకు తెలీదు. What you know is cauliflower, bendekaya, brinjal and tomato. అంటే మనకి ఏం తెలుస్తుంది అంటే వంకాయ, టమాటో, బంగాళదుంపలు వీటి గురించే తెలుస్తాయి. That's all we are involved with this routine daily work. ఇవన్నీ కూడా ప్రతిరోజు మన అనుదిన జీవితాల్లో కనబడేవి. But today, కానీ ఇవాళ is the Easter Sunday. ఈస్టర్ ఆదివారము. And what is the meaning of the Easter Sunday? ఆ ఈస్టర్ ఆదివారం అంటే అర్థం ఏంటి? Jesus, who died on Friday, we call Good Friday, was risen up on this day in the morning. యేసుక్రీస్తు ప్రభువు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం నాడు ఆయన మరణించి ఈస్టర్ ఆదివారం నాడు ఉదయమునే పునరుద్ధరణగా తిరిగి లేచినటువంటి తెలుగు. హల్లెలూయా. Really, how many of you believe that Jesus Christ rose on Sunday? మీరు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు ఆదివారం పునరుద్ధరణగా లేచారని నమ్ముతున్నారు? We are really believing? నిజంగా నమ్ముతున్నారా? Jesus rose from the tomb. యేసుక్రీస్తు ప్రభువు సమాధి నుండి లేచి వచ్చారు. Today I wanted to tell you, ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. there was a wild rumor of the resurrection of Jesus. There was a wild rumor. ఓకే, ఒక విస్తారమైనటువంటి ఒక రూమర్ అంటే మీకు అర్థమైపోద్ది. ఆ నడుస్తా ఉంది యేసు ప్రభు పునరుద్ధరణ గురించి. What is the meaning of rumor? ప్రచారం, పుకార్. The news people do not believe. ఏంటంటే ప్రజలు నమ్మనేటువంటి పుకారు ఒకటి నడుస్తా ఉంది. In the Inadu or Andhra Jyoti or Hindu, Times of India, Indian Express, in all these newspapers in the front line, there will be a news in big letters. మనం చూస్తే న్యూస్ పేపర్స్, ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి గాని, లేదంటే ఇంకా ఆయా న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఆ యొక్క ఫస్ట్ పేజ్ లోనే పెద్ద లెటర్స్ తో ఒక న్యూస్ ఉంది. What is that news? ఏంటా న్యూస్? Jesus, who died on Friday, rose from the tomb today. యేసుక్రీస్తు ప్రభువు శుక్రవారం, శుభ శుక్రవారం నాడు ఆయన మరణించి కలువరి శిలువ పైన ఈ దినము ఆదివారము ఉదయమున పునరుద్ధరణ తిరిగి లేచాడని. హల్లెలూయా. How many of you read that newspaper and scratch your head? ఎంతమంది ఆ న్యూస్ పేపర్ చూసి తలదు గోపుని ఉంటారు? The man who died, the man who was crucified, the man who was bleeding, and that man was buried in a borrowed grave. How he did that? అలాగా ఒక మనిషి అంతగా హింసించబడి కొరడా దెబ్బలు తిని అని అంటారన్నమాట. Jesus said, కానీ యేసు ప్రభు చెప్పారు, I will rise up again. నేను మరలా తిరిగి లేస్తాను అని చెప్పారు. హల్లెలూయా. In the Bible, more than 50 times, పరిశుద్ధ గ్రంథంలో 50 సార్లు కంటే ఎక్కువ Jesus said, యేసు ప్రభు చెప్పారు, I will rise up again. నేను మరలా తిరిగి లేస్తానని చెప్పారు. హల్లెలూయా. Today he died. He died. ఆయన మరణించారు, And he is buried. ఆయన సమాధి చేయబడ్డారు. And his coffin box is sealed. ఆ యొక్క సమాధి పెట్టిలో పెట్టి క్లోజ్ చేసేసారు, సీల్ చేసేసారు. In front of that is a big stone ఆ యొక్క సమాధి ముందు చాలా పెద్ద రాయి పెట్టారు. that no one can roll it away. ఆ యొక్క రాయిని ఎవరు కూడా దొరికించలేరు అసలు. People in the outside world, they think, "But Jesus died, and he died. He died. But if he will alive also, how he can pull the stone from the tomb?" అంటే చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారంటే మీరు గమనించండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సమాధిలో పెట్టేసిన తర్వాత ఒకవేళ యేసు ప్రభు బయటకు వచ్చారన్న ఈ యొక్క రాయిని చూడండి, ఆ రాయిని ఎలాగ దొరికి రాగలరు అని ఆలోచిస్తారు. He cannot come. ఆయన బయటికి రాలేరు అని అనుకుంటా ఉన్నారు. He doesn't have the strength. ఆయనకి బలం లేదు అని అనుకుంటున్నారు. We have beaten him. మనం ఆయన కొట్టాము, Blood is come out. రక్తము బయటకు వచ్చింది. There is no power. ఆయనకి ఏ శక్తి లేదు. For 3 days, no idli, no vada, no chapati. ఆయనకి 3 రోజులు ఇడ్లీ లేదు, వడ లేదు, చపాతీ లేదు. అంటే ఏమి తిండి లేదు, ఏమి లేదు కదా మరి సమాజంలో. No bihari. నో
దినాలు. How he can pull down this? అంటే ఈ 3 రోజులు ఆయన ఏ ఆహారం కూడా ఒక లేదు కదా, అలాంటప్పుడు ఎలాగా ఆ రాయిని దొరికించగలరు? He will rise up, no doubt. ఓకే, ఆయన ఇస్తారు సరే, But he cannot pull down the rock. కానీ రాయిని మాత్రం దొరికించారే. So what will happen? ఏమవుతుంది? There are some Christians in the presence of God. మనందరము దేవుడి సన్నిధిలో ఉన్నాము. హల్లెలూయా. To regard and respect the word of God. మనము దేవుడిని మర్యాదతోను గౌరవముగా దేవుడిని గౌరవించాల్సినటువంటి వారు విన్నాము. Where are you? ఎక్కడున్నారు మీరు? In the presence of God. దేవుని యొక్క సముఖములో. And what are you hearing? మీరు ఏం వింటున్నారు? Like hearing about the resurrection of Jesus Christ from the tomb. పునరుద్ధరణ, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధరణ, సమాధి నుండి బయటకు వచ్చినటువంటి యేసుక్రీస్తు గురించి వింటున్నారు. People in the world are talking about the burial and the resurrection of Jesus Christ, and that is all just a wide remark. లోకంలో ఉన్న ప్రజలు చాలా మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అదంతా కూడా చాలా విపరీతంగా ప్రచారం అవుతుంది కనుక. But they don't believe. కానీ వారు నమ్మటం లేదు. But what happened? అయితే ఏమైంది? Read the verse 2. ఆ 2వ వచనం చదువుదాము. There was a violent earthquake. అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది. మహాభూకంపం కలిగెను. Man who died on 3 days back rose up again today. ఒక మనిషి 3 దినాల క్రితం చనిపోయి ఈ దినాన లెగడం అనేది. And to rise up, ఆయన లెగడానికి there are so many people helped. చాలా మంది ప్రజలు సహాయం చేశారు. Not only people. వారు ఇలాగ సమానమైన మనుషులు కాదు. Not from the Purna market people. వారు పూర్ణ మార్కెట్ నుండి వచ్చిన కాదు. An angel came down. వారు దేవదూతలు వచ్చారు. I believe Bible. నేను పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతాను. Bible is the word of God. పరిశుద్ధ గ్రంథమే దేవుని వాక్యమైంది. To believe the Bible, you must have guts. మీరు బైబిల్ నమ్మితే మనకు ధైర్యం ఉండాలి. You must have the strength to believe the word of God. మనకి దేవుడి వాక్యం నమ్మే శక్తి ఉండాలి. It is not papucharu or something like chintapandu juice. అది పప్పుచారు లేదా చింతపండు రసమో కాదు. The word of God. దేవుడి యొక్క వాక్యమైనది. Hallelujah. హల్లెలూయా. On that day, the angel came down. ఆ దినము అంటే పునరుద్ధరణ దినము రోజు దేవదూత కిందకి దిగి వచ్చింది. Why? ఎందుకు? Our Creator is inside the tomb. ఎందుకంటే సర్వ సృష్టికర్త సమాధిలో ఉన్నాడు కాబట్టి. We understand Jesus died having no help. మనకి తెలుసు యేసుక్రీస్తు ప్రభు మరణించారు కానీ ఏ సహాయం లేదని. No help, nobody could help him. ఎవరు కూడా ఆయనకి సహాయం చేయలేదని. We think like that. మనం అలా ఆలోచిస్తాం. Our understanding is like that. మన ఆలోచన శక్తి అంతే. But God's plan and God's purpose and God's schemes are entirely different. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు మన ఆలోచనలు అన్ని కాదు కానీ అది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి. For me, నా కోసం, with me, నాతో, and in me, నాలోన Jesus. యేసు ప్రభు ఉన్నారు. He can stay ఆయన with you. He can stand for you, and He can lead in you. ఆయన నీ కోసము ఉన్నారు, నీతో నడిచినప్పుడు ఉన్నారు, నీలోన ఆయన ఉన్నారు. యేసు ప్రభు ఉన్నారు. హల్లెలూయా. Why? ఎందుకు? Jesus యేసుక్రీస్తు ప్రభు is our God. ఆయన మన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. Jesus యేసు ప్రభు is our Savior. ఆయన మన రక్షకుడై ఉన్నారు. And the Savior, ఆయన రక్షకుడు today 2024 years back, ఈ దినం నుండి 2024 సంవత్సరాల క్రితము He is there in the tomb early in the morning. The angel came down. ఆ యొక్క తెల్లవారుజామునే దేవదూత కిందకి రావడం జరిగింది అక్కడ. హల్లెలూయా. One angel, ఒక్క దేవదూత he came down. ఆకాశము పరలోకము నుండి కిందకి వచ్చింది. And he saw. చూసింది. He saw the address, the locality, the GPS, you know, where Jesus is lying. ఆ యొక్క దేవదూత ఎక్కడ సమాధి ఉందో ఆ యొక్క ప్రాంతాన్ని చూసింది, ఆ యొక్క ప్రదేశాన్ని చూసింది, అక్కడికి వచ్చింది. హల్లెలూయా.
ఆ పెద్ద బండను చూసిందన్నమాట ఆ దేవదూత. One or two people cannot roll over the stone. ఒక్కరు ఇద్దరు ఆ యొక్క బండని పొర్లించలేరు. But he came down. కానీ దేవదూత కిందకు వచ్చింది. Simply. ఇలా చేతితోటి పక్కన పెట్టేసింది అన్నమాట. Why? హల్లెలూయా. Why? ఎందుకు? Not Horlicks power. అది హార్లిక్స్ పవర్ కాదు, Not milk power. అది పాలు వల్ల వచ్చే శక్తి కాదు, Not 16 idlis power. అది 16 ఇడ్లీలు తింటే వచ్చే శక్తి కాదు, God's power. అది దేవుడి శక్తి అనేది. God's power. అది దేవుడి శక్తి. And he rolled away the stone. ఆ యొక్క రాయిని పొర్లించింది ఆ యొక్క దేవదూత. What happened then? ఏమైంది ఆ తర్వాత? There was an earthquake. మహా భూకంపం కలిగెను. Verse 2, we read that. రెండవ వచనం మనం చదువుదాం. His appearance, verse 3. His appearance was like lightning, and his clothes were white as snow. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. And he rolled away. ఆ యొక్క బండని పొర్లించింది. What happened? ఏమైంది ఆ తర్వాత? Jesus came out. యేసుక్రీస్తు ప్రభు బయటికి వచ్చారు. హల్లెలూయా. But what about these people who are holding the AK-47 rifle and watching? మరి అందరూ కూడా అక్కడ ప్రభుత్వం ఆ యొక్క బండ చుట్టూ కూడా కావలి పెట్టారు కదా, ఆ కావలి వారంతో ఏమయ్యారు? Verse 4. మన 4వ వచనం చూద్దాం. Verse 4. 4వ వచనం. The girls were so afraid of him. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. Earthquake came, and they saw the angel of God. మహాభూకంపం వచ్చింది. అయితే దేవదూత చూసారు ఎవరు? కావలి వారు. And they saw the angel of God. అంతేకాదు దేవదూతని వాళ్ళు చూడడం వల్ల They are half dead. వాళ్ళు సగం చచ్చినటువంటి వారు అయిపోయారు. After some time, ఇంకా పోయిందట. the anesthesia power was gone. ఆ యొక్క మత్తు వారి యొక్క మైండ్ లో బుద్ధిలో వెళ్ళిపోయింది. They got up, and they saw something strange happened. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏదో జరిగిపోతుంది, ఏం జరుగుతుందో అని వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు అన్నమాట. If you believe Jesus Christ, నీవు కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే you will enjoy His support. నీవు దేవదూత యొక్క సహాయాన్ని పొందుతావు, సంతోషిస్తావు. Today, ఈ దినము what happened? ఏమైంది? The angel started speaking to this woman. ఆ దేవదూత ఆ యొక్క వచ్చిన వెనకాల ఉన్న స్త్రీలతో మాట్లాడుతూ ఉంది. Who is angel? ఎవరా దేవదూత? He's a Telugu fellow. తెలుగచ్చా He's దేవదూత? from heaven. పరలోకం నుండి వచ్చిన దేవదూత. Is he from Kakinada or Elamanchili? కాకినాడ ఎర్రమంచంలో వచ్చిందనుకున్నా రేపు దేవదూత No. కాదు. We know angel comes only from heaven. మనకి తెలుసు దేవదూత కేవలం పరలోకం నుండి మాత్రమే వస్తుందని. And he came. ఆ దేవదూత వచ్చింది. All these women, they saw the angel of God. ఈ స్త్రీలందరూ కూడా ఆ యొక్క దేవదూతను చూశారు. What a joy, my dear children of God, to enjoy the presence of the angel of God. ఎంత సంతోషమో ఆనందమో తెలుసా? ఎందుకంటే ఆ దేవదూతను చూస్తే కలిగే ఆనందం ఇంత కాదనమాట. Not only that, అంతేకాదు angel started speaking to them. దేవదూత ఆ స్త్రీలతో మాట్లాడడం జరిగింది. We read that. మనం చదువుదాం. Verse 6. 6వ వచనం. Verse 6. 6వ వచనం చదువుదాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువుని పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. Praise the Lord. హల్లెలూయా. The angel knows you and knows your language. ఆ యొక్క దేవదూతకి నీవు తెలుసు, నీవు మాట్లాడే